ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా శుభవందనములు. దేవుడు మరొక మాసం ఇచ్చాడు. రెండవ దినములోకి ప్రవేశపెట్టి మరొక వాగ్దానము చేత నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు నేటి దినము మనకిచ్చిన వాగ్దానము, నేను నీ చింతలన్నిటినీ తీర్చెదను, సమాధానముగా ఉండుము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాగ్దానమును పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో నుండి మనకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వాక్య భాగంలో పేతురు గారు చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు తెలియచేశాడు. నిన్ను గురించి, నన్ను గురించి, అనగా మన గురించి, మన కుటుంబాల గురించి చింతించేవారు, ఆలోచించేవారు, పట్టించుకునేవారు, పలకరించేవారు ఉన్నా లేకపోయినా మన గురించి పట్టించుకునేటటువంటి దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన పట్టించుకోవడమే కాదు, చింతించుచున్నాడు అనే విషయాన్ని మనకు తెలియచేశాడు. మన గురించి చింతించే దేవుడు మనకు ఉన్నాడు అంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత మనం పొంది ఉన్నామో అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దైనందిన జీవితంలో మనకు ఏదో ఒకటి కొరత ఉంటుంది. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, ధనములో కావచ్చు. ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము గనక ఏదో ఒకటి కొరత మనలను బాధిస్తూనే ఉంటుంది. వాటి విషయంలో మనం చింతిస్తూనే ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మిమ్మును గురించి మీరు చింతించకండి, మిమ్మును గురించి చింతించే యేసయ్య మీ చెంతనే ఉన్నాడు అని వాక్యము సెలవిస్తోంది. గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన మీద వేయడం అంటే 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. 1, దేవునిపై ఆధారపడాలి. 2, మన భారము ఆయన మీద మోపాలి. 3, ఆయన చిత్తానికి మనము లోబడాలి. ఈ 3 విషయాలు చేయడం వలన మన చింత యావత్తు ఆయన మీద వేసినట్లుగా ఉంటుంది. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయడం అంటే దేవునిపై ఆధారపడమని, మన భారమును దేవునికి అప్పగించడమని. 3వదిగా మనము దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామని గ్రహించాలి. మన చింత యావత్తు దేవునిపైన వేయడం అంటే మనం దేవునికి లోబడ్డాము. దేవా యేసయ్య, నేను నీకు లోబడ్డాను నాయనా, ఇదిగో నా చింత ఇది, నా సమస్య ఇది, నా సమస్యకు పరిష్కారము నీవేనని నీకు లోబడి ఉన్నాను. నా సమస్యను పరిష్కరించే దేవుడవని నా సమస్యను నీ చేతికి అప్పగించాను, నీపైన ఆధారపడ్డాను అని మనం చెప్పడమే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథము చాలా విషయాలు మనకు తెలియచేస్తోంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేశాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయములో 3వ వచనము, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు యేసయ్య పైన ఆనుకొన్నావు గనక ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను కాపాడతాడు. అంత మాత్రమే కాకుండా యేసయ్య పైన నీకున్న విశ్వాసము ద్వారా ఆయన నీకు పూర్ణ శాంతిని, సమాధానమును కలగజేస్తాడు. కనుక నీ జీవితంలో ఉన్న కొరతలను చూసి, కొదువలను చూసి, సమస్యలను చూసి చింతించకు. గత 4 మాసాలు, గత దినాలలో, గత మాసాలలో నువ్వు ఎంత చింతించావో యేసయ్య చూస్తూ ఉన్నాడు. కనుక యేసయ్య నీకు సమీపముగా ఉన్నాడు. యేసయ్య సమీపముగా ఉన్నట్లుగా ఏ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు?
గనుక యేసయ్య నీ చింతలన్నిటినీ ఎరిగినవాడు గనుక నీవు చింతించవలసిన అవసరము లేదు. నీ చింతలన్నీ యేసునామమున తీరునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మే మాసములో 2వ దినము మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు మొదట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నాయనా అనేక విషయాలలో మేము చింతిస్తూ ఉంటాం. సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు నాయనా నీవు మా చెంతనే ఉన్నావు అన్న సంగతిని కొన్నిసార్లు మేము మర్చిపోతూ జీవిస్తూ ఉంటాం. కానీ మరొక దినం మాకిచ్చి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని దర్శించిన తండ్రి మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామమున మా చింతలన్నీ తీర్చి సమాధానం ఇస్తున్న తండ్రి మీకు వందనాలు. ఈ వాగ్దానమును నాయన పొందిన బిడ్డలు ఈ వాగ్దానమును నమ్మి ఉన్నారు గనక యేసు క్రీస్తు నామమున వారి చింతలన్నీ తీర్చబడి వారి జీవితంలో గొప్ప సమాధానము, యేసునామమున మేలులు, సంతాన భాగ్యము, సంసార జీవితంలో సమాధానము వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసునామమున ప్రకటిస్తున్నాము. సహాయం చేయండి. నా తోటి సేవకులను, వారి సంఘాలను, కుటుంబాలను దీవించండి. అంతేకాకుండా మీ దాసునిగా నాయన నన్ను ప్రేమించి పరిచర్యలో నాయన ప్రోత్సహిస్తూ పంపుతున్న కానుకలను బట్టి కానుకలు పంపించే వారిని, వారు పంపిస్తున్న కానుకలను మీరు నిండారుగా దీవించి కానుకలు పంపిస్తున్న వారి జీవితాలలో కార్యాలు జరిగించి మీరు మహిమను పొందమని, మీ మహిమార్థమై వారిని నిండుగా దీవించుమని, మేలులతో నింపుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము వరకు నీ చింతలన్నిటికీ తీర్చబడునుగాక, తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఏ గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానము ఎవరైతే చింతిస్తున్నారో వారికి నీవు షేర్ చేయగలిగితే వారు కూడా సమాధానం పొందుతారు. ఏ గాడ్ బ్లెస్ యూ.